హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం విశాల్ మార్ట్ బ్యాక్ సైడ్ ఉన్న వినాయకులు షెడ్ కి అయితే వచ్చామన్నమాట. సో వినాయకులు అయితే చాలా అమేజింగ్ గా ఉన్నాయి. అదే విధంగా వినాయకులు ఆల్మోస్ట్ ఆల్ బుక్ అయిపోయి కొన్ని వినాయకులు మాత్రమే మనకు అవైలబుల్ లో ఉన్నాయి. సో నేను అవైలబుల్ ఉన్న వినాయకులు మాత్రమే చూపించబోతున్నాను. సో మీకు గనక ఈ వినాయకులు నచ్చినట్లయితే తొందరగా వచ్చి బుక్ చేసుకోండి. ఎందుకంటే పండగ నెక్స్ట్ మంతే కాబట్టి చాలా వరకు వినాయకులు అన్నీ అయిపోయాయి. అందులో వీళ్ళు అయితే ప్రీ ఆర్డర్ చేసుకుని వేరే ఊర్లకు కూడా పంపిస్తున్నారంట. సో మన దగ్గరికి ఏ ఊర్లో నుండి వస్తుంటారు బ్రో? తాడిపత్రి, రాయచూరు, ఇక్కడ హోస్పేట, ఇక్కడ పావుగూడ. సో ఇన్ని ఊర్ల నుండి వస్తున్నాయి కాబట్టి ఇక్కడ వినాయకులు అయితే చాలా డిమాండ్ ఉంది. సో అదే విధంగా మీకు కనుక ఈ వినాయకులు కావాలనుకుంటే తొందరగా వచ్చి అయితే బుక్ చేసుకోండి. సో నేనైతే వినాయకులు అవైలబుల్లో ఉన్న వినాయకులు మాత్రమే చూడబోతున్నాను. అదే విధంగా మన పేజ్ చూపించినట్లయితే 10% డిస్కౌంట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తున్న వినాయకుడి పేరు వచ్చేసి మహారాష్ట్ర స్టైల్ వినాయకుడు అంట. సో వినాయకుడి హైట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 6 to 7 feet వస్తుందని అయితే వాళ్ళు మనతో చెప్పడం జరిగింది. అదేవిధంగా వినాయకుడి ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వాళ్ళు మనకు 12,000 చెప్పారు. ఇక్కడ మనం చూసిన వినాయకులు అయితే మనకు అవైలబుల్లో ఉన్న వినాయకులు అనమాట. సో ఈ వినాయకుల హైట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 6 నుండి 7 feet వరకు వస్తుందని అయితే వాళ్ళు మనతో చెప్పడం జరిగింది. అదేవిధంగా వినాయకుడి ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వాళ్ళు మనకు 12,000 చెప్పారనమాట. సో ఇక్కడ మనం చూస్తున్నది మోషకరాజ వినాయకుడు అంట. ఈ వినాయకుడి ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 10,000 చెప్తున్నారు. సో ఈ వినాయకుడి పేరు వచ్చేసి నెమ్మలి వినాయకుడు అంట. వినాయకుడి హైట్ పరంగా చూసుకున్నట్లయితే 12 feet ఉంటుందని చెప్పారు. సో వినాయకుడి ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే 25,000 చెప్తున్నారు. లైట్ గా నెగోషియబుల్ ఉంటుంది. సో మన వీడియో చూపించినట్లయితే 10% డిస్కౌంట్ కూడా ఉంటుంది. సో మీరైతే బ్రోని అడిగి తెలుసుకోవచ్చు. బ్రో మన సబ్స్క్రైబర్స్ కి ఏమైనా తక్కువ ఉంటుందా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో విన్నారు కదా. సో మీరు కనుక గణేశుడు కావాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ రండి. వినాయకులు సూపర్ గా ఉన్నారు. అదేవిధంగా పెయింటింగ్ వర్క్ చాలా వినాయకులు కంప్లీట్ అయింది. అవన్నీ ఈ రోజు లోడ్కి వెళ్ళిపోయాయంట. ఇప్పుడు లాస్ట్ మనకైతే ఒక 10 to 20 వినాయకులు మాత్రమే అవైలబుల్లో ఉన్నారని చెప్తున్నారు. సో లేట్ అయితే చేయకండి, త్వరగా వచ్చి అయితే బుక్ చేసుకోండి. ఇక్కడ మనం చూస్తున్నదైతే అయోధ్య వినాయకుడు అనమాట. సో వినాయకుడి హైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 12 feet ఉంటుందని అయితే అన్న మనతో చెప్పాడు. సో అదే విధంగా వినాయకుడి ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే వాళ్ళు 25,000 చెప్పడం జరుగుతుంది. సో లైట్ గా ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంటుంది. కానీ వినాయకుడి బొమ్మ అయితే సూపర్ గా ఉంది. కలర్ వర్క్ ఫినిష్ అయిన తర్వాత అయితే ఎక్సలెంట్ గా వస్తుంది. సో ఆయన అయితే మాకు ఒక 2 ఫోటోలు చూపించాడు, నీకైతే వీడియోలో చూపిస్తాను. సో వినాయకుడి విషయంలో అయితే ఎటువంటి కాంప్రమైజ్ కాకండి. సో ఇక్కడ మన దగ్గర ఉన్నది కేదార్నాథ్ వినాయకుడు అనమాట. సో వినాయకుడి హైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 7 feet వస్తుందని వాళ్ళు మాతో చెప్తున్నారు. అదే విధంగా వినాయకుడి ప్రైస్ అయితే 15,000 చెప్తున్నారు. లైట్ గా నెగోషియబుల్ ఉంటుంది. సో వినాయకుడిని అయితే మనం చూసుకోవచ్చు ఎంత మంచిగా చేశారో. అదే విధంగా ఫినిషింగ్ కూడా కలర్ ఫినిష్ అయితే ఈ విధంగా వస్తుంది. సో మనకి ఏమైనా మైండ్ లో వేరే డిజైన్స్ ఉన్నా వాళ్ళకి వచ్చి చెప్తే పెయింటింగ్ వర్క్ కూడా మనకి ఎలా కావాలంటే అలా చేస్తారు అనమాట. సో వినాయకుడిని చూసుకోవచ్చు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. సో ఇక్కడ మనం చూసిన పీఠ వినాయకుడు అయితే ఆల్మోస్ట్ సేల్ కి రెడీగానే ఉందంట. సో ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే వాళ్ళు 35,000 చెప్తున్నారు. అదే విధంగా వినాయకుడి హైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 15 feet వస్తుందని వాళ్ళు మనతో చెప్తున్నారు. సో వినాయకుడి కలర్ ఫినిష్ అయిన తర్వాత ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. సూపర్ అంటే సూపర్ గా ఉంది. సో మీకు గనుక ఈ వినాయకుడి పైన ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వచ్చి బుక్ చేసుకోండి. బుకింగ్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నది రాధాకృష్ణుడు వినాయకుడు అనమాట. సో వినాయకుడి హైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 12 feet వస్తుందని వాళ్ళు మనతో చెప్తున్నారు. అదే విధంగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 25,000 చెప్తున్నారు. ప్రైస్ కూడా లైట్ గా నెగోషియబుల్ ఉంటుంది. సో వినాయకుడు వైట్ లోనే ఇంత బాగున్నాడు అంటే కలర్ చేసిన తర్వాత సూపర్ అంటే సూపర్ గా ఉంటాడు. సో ఈ వినాయకుడు విగ్రహం అయితే ఇప్పుడు ప్రెసెంట్ మనకు అవైలబుల్ లోనే ఉంది. సో మీకు కనుక ఈ వినాయకుడు కావాలంటే తొందరగా వచ్చి బుక్ చేసుకోండి. ఎందుకంటే పండగకు చాలా టైం లేదు కాబట్టి. ఆల్మోస్ట్ ఇక్కడైతే అన్ని వినాయకులు సేల్ అయిపోయాయి అనమాట. కొన్ని మాత్రమే ఉన్నాయి. సో అందులో ఇది ఒకటి అనమాట. సో వినాయకుడిని చూసుకున్నట్లయితే సూపర్ గా ఉంది. సో మీకు కనుక ఈ వినాయకుడు కావాలంటే తొందరగా వచ్చి బుక్ చేసుకోండి. ఇందాక మనం చూపించిన వినాయకుడు అనమాట. పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అయ్యాక ఈ విధంగా అయితే ఉంటుంది. మనకు ఇక్కడ పెద్ద పెద్ద వినాయకులే కాకుండా మన ఇంట్లో పూజలకు కూడా చిన్న వినాయకులు ఉన్నాడు. సో వినాయకుడు ప్రైస్ వచ్చినట్లయితే 200 rupees అంట. చాలా అంటే చాలా క్యూట్ గా ఉంది. అదే విధంగా ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. సో పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత చూడడానికి అయితే చాలా బాగుంటుంది. సో మీకు కనుక ఇలాంటి వినాయకులు కావాలా, చిన్న చిన్న వినాయకులు పిల్లలు ఆడుకోవడానికి, అలా విధంగా పిల్లలు పెట్టడానికి అనుకుంటే మటుకు ఇక్కడికి రండి గ్యారంటీగా. సో వినాయకుడి ప్రైస్ కూడా రీజనబుల్ 200 అంటే. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.